హలో గాయ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. సో ఈరోజు అయితే నేను ఒక మంచి యూనిక్ టెంపుల్కి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయిపోయా. అసలు ఏంటి స్పెషల్ అనుకుంటే, నార్మల్గా నేను చెన్నై వచ్చి 2 మంత్స్ అవుతుంది. 2 మంత్స్ అయినా కూడా ఇప్పటి వరకు నేను ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. అండ్ ఆల్సో నా ట్రైనింగ్ కూడా ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత మళ్ళీ ఇదే లొకేషన్ పడుతుందో మనకు తెలియదు కాబట్టి నేనైతే ముందుగానే కొన్ని ప్లేసెస్ విజిట్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యా. నార్మల్‌గా నేననుకున్న ప్లేసెస్‌లో మత్స్యనారాయణ టెంపుల్ ఒకటే. సో, నేనైతే స్టార్ట్ అయిపోయా. నార్మల్‌గా స్టార్ట్ అవ్వకముందు మా ఫ్రెండ్స్‌ని అడిగి రివ్యూస్ తీసుకున్నా. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, ఆ టెంపుల్‌కి ఈవినింగ్ 4:00 లేకపోతే దాని తర్వాత వెళ్తేనే బావుంటదంట. నేను హాస్టల్ దగ్గర 4కి స్టార్ట్ అయినా, ఇక్కడికి మాత్రం 5:20కి, 5:30కి రీచ్ అయ్యాను. రీచ్ అయ్యాక అక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్ అనమాట. కొద్దిసేపయితే నడవాలి టెంపుల్‌కి రీచ్ అవ్వాలంటే. ఆ వెళ్ళే దారి కూడా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. మధ్యలో చాలామంది ఫ్లవర్స్ అమ్ముతూ ఉంటారనమాట. నేను కూడా ఒక ఫ్లవర్ అయితే తీసుకొని ముందుకైతే వెళ్ళిపోయాను. మత్స్యనారాయణ టెంపుల్‌లో ఏంటంటే ఫ్లవర్స్ తీసుకోరంట. మేము ఫ్లవర్ తీసుకున్నాక తెలుసుకున్నాం ఫ్లవర్స్ వాళ్ళు తీసుకోరని చెప్పి. సో, మేమైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. నార్మల్‌గా దేవుడికి పెడతారేమో మన ఫ్లవర్స్ అని చెప్పి నేనైతే ఫ్లవర్ తీసుకొని పట్టుకెళ్ళాను. కానీ వాళ్ళైతే నా ఫ్లవర్ తీసుకోలేదు. సో, నాకేం చేయాలో తెలియక దేవుడి దగ్గరికెళ్ళి అక్కడ వాటర్ ఉంటే ఆ వాటర్‌లో అయితే వదిలిపెట్టొచ్చాను నేను. అసలు ఏంటి స్పెషల్ ఇక్కడ అంటే, మహావిష్ణువు మొదటి అవతారం, మత్స్యనారాయణ అవతారం. మత్స్యనారాయణ స్వామి 12 అడుగుల హైట్‌తో దర్శనమిస్తారిక్కడ. చుట్టూ 108 స్తంభాలు, నవగ్రహాలు, వినాయకుడు, ఆంజనేయుడు, శివుడు, లక్ష్మీనారాయణ స్వామి ఇలా చాలా విగ్రహాలతో ఓపెన్ టు స్కై ఆర్కిటెక్చర్‌తో ఎంతో యూనిక్‌గా చాలా అందంగా ఉంటుంది ఈ టెంపుల్. 108 పిల్లర్స్ మీద తమిళ్, హిందీ, ఇంగ్లీష్‌లో సహస్రనామాలు రాశారు. మత్స్యనారాయణ టెంపుల్‌లో మెడిటేషన్, యోగా చేయడానికి ప్రతిరోజు చాలా జనాలు వస్తూ ఉంటారంట. ఇంకిక్కడ స్పెషల్ ఏంటంటే పక్కనే ఆనుకునే ఉండే బీచ్. బీచ్ అంటే ఎవరికిష్టం ఉండదు? చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు బీచ్ అంటే అందరికీ సరదానే. ఇంకా అలా దర్శనం మొత్తం కంప్లీట్ చేసుకొని అక్కడే ఒక 5 నిమిషాలు కూర్చొని మేమైతే బీచ్‌కి వెళ్ళిపోయాం. నేను చదువుకున్న అన్ని ప్లేసెస్‌లో బీచ్ ఉండేవన్నమాట. సో, నేను వీలు కుదిరినప్పుడు ప్రతిసారి బీచ్‌కైతే వెళ్ళిపోయేదాన్ని మా ఫ్రెండ్స్‌తో పాటు. ఇప్పుడు గూడా అలానే. చెన్నై వచ్చిన దగ్గర నుంచి 2 టైమ్స్ అయితే వెళ్ళాను ఈ 2 మంత్స్‌లో. బీచ్ అంటే అంత ఇష్టమనమాట. నాకు టైం కుదరకపోయినా కూడా ఎవరైనా బీచ్ అంటే ఖచ్చితంగా నేను బీచ్‌కెళ్ళిపోతాను వాళ్ళతో పాటు. ఈ కంపెనీలో జాయిన్ అయినప్పుడైతే వాళ్ళు కొన్ని ప్రిఫర్డ్ లొకేషన్స్ ఇచ్చారనమాట. నేను ఆ లొకేషన్ అన్నిట్లో ఏ సిటీలో బీచ్ ఉంది, ఏ సిటీలో బీచ్ లేదు, ఒకవేళ ఆ బీచ్ ఉంటే ఆ బీచ్‌కి మనకి ఎంత దూరం, వెళ్తే ఎంత టైం పడతది? ఇవి మాత్రం సెర్చ్ చేసుకొని నేనైతే ఫస్ట్ చెన్నై పెట్టాను. ఎందుకంటే నాకు అంత ఇష్టం అనమాట బీచ్. అలా బీచ్‌లో 1 అవర్, 1 ½ అవర్ అలా స్పెండ్ చేసి 2, 3, 4 రౌండ్స్ అటు ఇటు తిరిగి నేనైతే స్టార్ట్ అయిపోయా. నాకు ఫస్ట్ టైమ్ అనిపించింది 24 అవర్స్ కాకుండా డేకి 28 అవర్స్ ఉంటే బావుండని ఈ ఒక్క రోజుకి. సో, ఇదన్నమాట ఇవాల్టి వీడియో. ఎక్కువ ఆనందంతో కొంచెం బాధతో. బాయ్ బాయ్ అందరికీ. థాంక్ యూ ఫర్ వాచింగ్.